హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వింగ్స్. ఈరోజు నేను మీ ముందుకి కేటీఎం డ్యూక్ 200ని తీసుకొని వచ్చాను. దీంతో పాటుగా దీని ఓనర్ శ్రీధర్ కూడా మనతో ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఈ బైక్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, డీటెయిల్స్, ఫ్యూచర్స్, డ్రాబ్యాక్స్, ఆన్ రోడ్ ప్రైస్, ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. బండి తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు. డ్యూక్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ డ్యూక్ లో డిజైన్ చూస్తే ఇది ఫుల్ స్ట్రీట్ ఫైటర్ లో ఒక బీస్ట్ లాంటి లుక్ అయితే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ చాలా మస్కులర్ గా షార్ప్ కట్స్ తోటి చాలా అగ్రెసివ్ స్టాన్స్ అయితే ఉంటుంది. ట్యాంక్ మీద ఉన్న కేటీఎం బ్రాండింగ్ చూస్తే రెడీ టు రేస్ అనే ఫీల్ అయితే వస్తుంది. ఇంకా ఇందులో ఉన్న ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే చాలా షార్ప్ గా ఉంటాయి. మనకి రాత్రిపూట కూడా మంచి గ్లోయింగ్ విజిబిలిటీ అయితే ఇస్తుంది. రాత్రిపూట ఒక బీస్ట్ లాంటి ఫీల్ అయితే ఉంటుంది. ఇంకా వీల్స్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు. స్పోర్టీ లుక్స్ అయితే ఉంటుంది. ఇంక ఇందులో ఉన్న ఫీచర్స్ ని మనం చూస్తే, ఈ ఫీచర్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇందులో టీఎఫ్టీ డిస్ప్లే ఇచ్చారు. ఈ టీఎఫ్టీ డిస్ప్లే మాత్రం విజిబిలిటీ చాలా బాగుంది. మనం ఎండలో కానీ లేదంటే చీకట్లో నైట్ పూట వెళ్తున్నప్పుడు కూడా చాలా నీట్ గా డిస్ప్లే ఉంటుంది. చాలా ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి బండి యొక్క స్పీడ్, గేర్ పొజిషన్, ఫ్యూయల్ ఇంకా ఎంత దూరం వెళ్తుంది, సర్వీస్ రిమైండర్స్, ఏబిఎస్ కి సంబంధించిన ఐకాన్స్, ట్రాక్షన్ కంట్రోల్ కి సంబంధించిన ఇండికేటర్స్, ఇవన్నీ చాలా నీట్ గా ఇక్కడ డిజైన్ చేసి కనిపిస్తూ ఉంటాయి. చాలా ఇన్ఫర్మేటివ్ గా రిచ్ గ్రాఫిక్స్ తోటి చాలా క్లాసీ లుక్స్ అయితే ఉంటుంది. ఇది మీరు నడుపుతున్నప్పుడు డ్యూక్ 200 అయినా కూడా 390 ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న ఇంజన్ చూసుకుంటే ఇది వచ్చేసరికి 199.5 cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అనమాట. ఇందులో నుంచి ప్రొడ్యూస్ అయ్యే పవర్ వచ్చేసరికి 25 bhp హార్స్ పవర్. దీని యొక్క టార్క్ వచ్చేసరికి 19.3 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది. ఇంకొకసారి మనం థ్రోటల్ ట్విస్ట్ చేస్తే బీస్ట్ వేకప్ అయినట్లు ఉంటుంది. 0 నుంచి 100 కిలోమీటర్ స్పీడ్ రీచ్ అవడానికి ఈ బండికి జస్ట్ 9.3 సెకండ్స్ సరిపోతుంది. టాప్ స్పీడ్ వచ్చేసరికి 140 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. హైవేలో 100-120 స్పీడ్లో వెళ్తున్నా కూడా వెహికల్ చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఇందులో ఉన్న గేర్ బాక్స్ వచ్చేసరికి 6 స్పీడ్ తోటి చాలా స్మూత్ గా ఉంటుంది. మనం షిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా గేర్స్ చాలా ఈజీగా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఇందులో స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. ఇంకా మనం ఇందులో ఎగ్జాస్ట్ ఒకసారి చూసుకుంటే, ఈ ఎగ్జాస్ట్ సౌండ్ వచ్చేసరికి పెద్ద రోరింగ్ సౌండ్ తోటి ఉంటుంది. బాయిలింగ్ వైబ్ అయితే ఇస్తుంది. కంఫర్ట్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇచ్చారు. రేర్ సైడ్ లో మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. సిటీలో కానీ లేదంటే హైవేస్ లో కానీ వెళ్తున్నప్పుడు బండిని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. బైక్ చాలా లైట్ వెయిట్ కాబట్టి కంట్రోల్ చాలా ఈజీగా అవుతుంది. సీటింగ్ పొజిషన్ కూడా కొంచెం స్పోర్టీగా ఉంటుంది కాబట్టి చాలా కంఫర్టబుల్ గా రైడ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అయితే లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సింగిల్ రైడ్స్ లో అయితే మంచి థ్రిల్ ఉంటుంది. పిలియన్ కంఫర్ట్ అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే మంచి సేఫ్ ఫీల్ అయితే ఇస్తుంది. ఒక్కొక్కసారి మనం కర్వింగ్ లో కార్నర్ తీసుకునేటప్పుడు మనం బండి మీద ఫ్లై చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ కూడా ఎక్కడా తగ్గదు. బండిలో బిల్డ్ క్వాలిటీని ఒకసారి చూసుకున్నామంటే ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ గా ఉంటుంది. పెయింట్ ఫినిష్ కూడా ప్రీమియం గా అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క దగ్గర చూస్తే పిలియన్ కూర్చునే ఫుట్ రెస్ట్ దగ్గర ఉన్న ఫ్రేమ్స్ కానీ రైల్స్ కానీ చూస్తే కొంచెం వీక్ గా అనిపిస్తాయి. హెవీ రైడర్స్ ఉంటే కానీ ఇవి బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఎవరైనా రఫ్ గా వాడినప్పుడు ఇది కొంచెం బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం స్మూత్ గా వాడుకుంటే వీటి లైఫ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇంక ఇందులో ఉన్న మైలేజ్ ని ఒకసారి చూసుకుంటే, ఈ షార్ప్ డిజైన్ తో డిజైన్ చేసిన ఈ ట్యాంక్ వచ్చేసరికి 13.4 లీటర్ ఫ్యూయల్ ని ఫిల్ చేయొచ్చు. డిజైన్, స్టైల్ మంచి మస్కులర్ లుక్ తో అయితే ఉంటుంది. ఇంక ఈ బండి యొక్క మైలేజ్ చూస్తే 32 నుంచి 35 వరకు ఉండొచ్చు. మనం సిటీలో వెళ్తే ఒక్కొక్కసారి మనకి 28-29 కూడా రావచ్చు. అదే హైవేస్ లో కానీ మనం కొంచెం జెంటిల్ గా యాక్సలరేషన్ ఇవ్వగలిగితే మనం 35-36 కూడా మైలేజ్ ని ఈ బండిలో తీసుకొని రావచ్చు. పెట్రోల్ ప్రైస్ పెరుగుతున్న ఈ సిచ్యువేషన్ లో ఇది కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది. బట్ పికప్ చూసామంటే ఆ సౌండ్ విన్నాక మైలేజ్ గురించి అసలు మర్చిపోతాం. ఇప్పుడు ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే సుమారుగా ఇది 2,40,000 నుంచి 2,45,000 మధ్యలో ఉండొచ్చు. అంటే మీరున్న లొకేషన్ బట్టి కొంచెం చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. బండిని రెగ్యులర్ గా ఆయిల్ చేంజ్ లేదంటే చైన్ క్లీనింగ్ కానీ, బ్రేక్ ప్యాడ్స్ రీప్లేస్మెంట్, ఎయిర్ ఫిల్టర్స్ ఇలాంటివి మనం రెగ్యులర్ గా చేంజ్ చేసుకుంటే మెయింటెనెన్స్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ డ్యూక్ అనేది ఏంటంటే బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి మైలేజ్ ఇంపార్టెంట్ అంటే
దీంతో పాటుగా మనం యమహా MT-15 ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సిమిలర్ లుక్స్ తోటి అది కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అయితే డ్యూక్ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కానీ డిజైన్ కానీ లేదంటే అందులో ఉన్న పర్ఫార్మెన్స్ కానీ కొంచెం సిమిలర్ గా ఉన్న ఎవరు ఈజీగా మెయింటైన్ చేయగలిగిన బైక్ అది. దాని గురించి కూడా మనం ఒక సెపరేట్ వీడియో చేసి మన ఛానల్లో పెట్టాము. మీరు ఒకసారి ఇంట్రెస్టెడ్ ఉంటే అది చెక్ చేయొచ్చు. సో ఫైనల్ గా ఈ రోజు ఈ KTM డ్యూక్ గురించి మనం ప్రోస్ అండ్ కాన్స్ అనేది చూసుకుంటే, ఇందులో వచ్చేసరికి మెయిన్ మనకి ఇంజన్ రిఫైన్మెంట్ కానీ ఇంజన్ పికప్ కానీ చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ ఉన్న ట్యాంక్ కానీ ఆ డిజైన్ కానీ చాలా మంచి స్పోర్టీ లుక్ ఉంటుంది. వీటన్నిటితో పాటుగా TFT డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, ABS ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఫ్రేమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ బండి యాక్సలరేషన్ కూడా చాలా క్విక్ గా ఉంటుంది. అంటే 100 కిలోమీటర్ స్పీడ్ ని 9.3 సెకండ్స్ లో రీచ్ అవుతుంది. అంతేకాకుండా ఈ బండి యొక్క టాప్ స్పీడ్ కూడా 140 కిలోమీటర్స్ ఉంది. సో ఇది కూడా ఒక ఇందులో ప్రోగా చెప్పొచ్చు. మొదటగా ఈ బండి యొక్క ప్రైస్ వచ్చేసరికి 200cc సెగ్మెంట్ లో ఉన్న వెహికల్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది ప్రైస్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ బండి యొక్క మైలేజ్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది. అంటే 200cc తోటి ఈ బండి మనం కొంచెం సిటీ రైడ్ లో కానీ లేదంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో నడిపినప్పుడు 30-31 మైలేజ్ మాత్రమే వస్తుంది. ఇది కూడా మనం ఒక కాన్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇంక ఈ బండి యొక్క స్పేర్ పార్ట్స్ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడేలాగా ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటితో పాటుగా మనం బండిని లో RPM లో రైడ్ చేస్తున్నప్పుడు, అంటే సిటీస్ లో కానీ లేదంటే కొంచెం స్లోగా వెళ్తున్నప్పుడు ఇంజన్ నుంచి హీట్ అయితే మనం ఫీల్ అవుతాము. కాబట్టి అది ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా వీటితో పాటుగా ఈ బండి యొక్క డిజైన్ వచ్చేసరికి కొంచెం నేక్డ్ డిజైన్ ఉంటుంది. కాబట్టి అందరూ ఇష్టపడకపోవచ్చు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ యూత్ మాత్రమే దీన్ని లైక్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్యూక్ 200 గురించి చేస్తున్న డీటెయిల్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.